హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నానం శరీరానికి శుభ్రతతో ప్రధాన భాగం. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించడం చిన్నతనం నుండి అలవాటుగా వచ్చేస్తుంది. కొందరైతే రోజులో 2 పూట్ల స్నానం చేస్తారు. ఇది శరీరానికి చాలా రిఫ్రెషింగ్ అనుభూతినిస్తుంది. ఇక అధిక శాతం మంది స్నానానికి వేడి నీరే ఉపయోగిస్తారు. ముఖ్యంగా చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేస్తుంటారు. ఇది ఎంతవరకు ఆరోగ్యం? బాగా వేడిగా ఉన్న నీటిలో స్నానం చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? తెలుసుకుంటే చలికాలంలో బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అయితే అందుకే చాలామంది పొగలు కక్కుతున్న నీటిలో స్నానం చేస్తారు. చాలా వరకు గమనిస్తే చలికాలంలో స్నానం చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే బాత్రూమ్ నుండి మంచు పొగ బయటకు వచ్చినట్లు వేడి నీటి ఆవిర్ల పొగ బయటకు వస్తుంది. పొగలు కక్కే వేడి నీరు శరీరానికి చాలా రిలాక్స్గా అనిపించినా అది చర్మానికి చాలా చెడు చేస్తుంది. ముఖ్యంగా చర్మం కందిపోవడం, ఎర్రబడడం జరుగుతుంది. లో బీపీ చాలామందికి ఉండే సమస్య. ఈ మధ్యకాలంలో అధిక బీపీ కంటే లో బీపీ సమస్యలే ఎక్కువ అవుతున్నాయి. లో బీపీ సమస్యలు ఉన్నవారు వేడి నీటిలో స్నానం చేయడం అంత మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి రక్తపోటును మరింత తగ్గేలా చేస్తాయట. ఈ కారణంగా శరీరంలో రక్తపోటు తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితికి దారితీసే అవకాశం ఉంటుందట. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.